వశిష్ఠ ఆశ్రమం దిలీపుడు. గురుదేవా, మాఘమాసంలో స్నానం చేయుట వలన నిజంగా అంత గొప్ప ఫలమా? వశిష్ఠ ఆశ్రమం. వశిష్ఠుడు: రాజా, విను, ఒక పిసినారి వలన కూడా మోక్షం కలిగిన అద్భుత కథ చెప్తాను. దక్షిణ దేశం, బంగారు సెట్టు ఇల్లు. వశిష్ఠుడు. నరేషన్. వసంతవాడ అనే గ్రామంలో బంగారు సెట్టు అనే ధనవంతుడు ఉండేవాడు. అతడు వడ్డీ వ్యాపారం చేస్తూ బీదల ఆస్తులు కూడా లాక్కొనే పిసినారి. దక్షిణ దేశం, బంగారు సెట్టు ఇల్లు. బంగారు సెట్టు: డబ్బే దేవుడు, ఒక్క పైసా కూడా వృధా చేయను. దక్షిణ దేశం, బంగారు సెట్టు ఇల్లు. తాయారమ్మ మనసులో: ఇంత ధనం ఉన్నా దానం చేయకపోతే దానికి అర్థం ఏమిటి? రాత్రి, వృద్ధ బ్రాహ్మణుడు రావడం. వృద్ధ బ్రాహ్మణుడు: అమ్మా, చలి ఎక్కువగా ఉంది, ఈ రాత్రి ఇక్కడ ఉండనివ్వు. రాత్రి, వృద్ధ బ్రాహ్మణుడు రావడం. తాయారమ్మ: అయ్యో తాతయ్య, తప్పకుండా ఉండండి, ఇది మీ ఇల్లు లాంటిదే, చాప వేసి పండ్లు ఇస్తుంది. మాఘమాస మహిమ. తాయారమ్మ: తాతయ్య, మాఘమాస స్నానం అంటే ఏమిటి? మాఘమాస మహిమ. వృద్ధ బ్రాహ్మణుడు: అమ్మా, మాఘమాసంలో ఉదయం నదిలో స్నానం చేసి విష్ణువుకు తులసితో పూజ చేస్తే 7 జన్మల పాపాలు నశిస్తాయి. ఒక్కరోజైనా చేసిన సంపద, సంతానం, చివరికి మోక్షం కూడా లభిస్తుంది. మాఘమాస మహిమ. తాయారమ్మ ఆనందంగా: రేపే నేను స్నానం చేస్తాను. బంగారు సెట్టుని కోపం. తాయారమ్మ: అయ్యా, రేపు మాఘమాస స్నానానికి వెళ్తాను. బంగారు సెట్టుని కోపం. బంగారు సెట్టు కోపంగా: పిచ్చిదానా, చలిలో నీళ్లలో దిగితే జబ్బు వస్తుంది. డబ్బు సంపాదించకుండా ఈ వ్రతాలేంటి? నది వద్ద ఘర్షణ. తాయారమ్మ ఉదయం నదికి వెళ్తుంది. బంగారు సెట్టు: ఆగు, నీ పిచ్చి నేను ఆపుతాను. కర్రతో కొట్టబోతూ ఇద్దరూ నీళ్లలో పడతారు. నది వద్ద ఘర్షణ. తాయారమ్మ ఉదయం నదికి వెళ్తుంది. వశిష్ఠుడు. నరేషన్. ఇద్దరూ నీటిలో మునిగారు. అలా తెలియకుండానే ఇద్దరికీ మాఘమాస స్నానం జరిగింది. మరణం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ మరణిస్తారు. యమభట్టలు: బంగారు సెట్టు, నీ పాపాలకు నరకం తప్పదు. మరణం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ మరణిస్తారు. విష్ణు దూతలు: తాయారమ్మ, నీవు వైకుంఠానికి రావాలి. తాయారమ్మ ప్రశ్న. తాయారమ్మ: నా భర్త కూడా నాతో పాటు నీళ్లలో మునిగాడు కదా, అయితే అతడికి నరకం ఎందుకు? తాయారమ్మ ప్రశ్న. యమభట్టలు: నీ భక్తి ఉంది, అతనికి భగవంతుని మీద విశ్వాసం లేదు. చిత్రగుప్త విచారణ. చిత్రగుప్తుడు: ఇద్దరికీ సమాన పుణ్యం ఉంది, తప్పు జరిగింది. బంగారు సెట్టును కూడా వైకుంఠానికి పంపండి. వైకుంఠం. తాయారమ్మ: స్వామి, నా భర్త వచ్చాడా? పుష్పక విమానంలో బంగారు సెట్టు వస్తాడు. వైకుంఠం. బంగారు సెట్టు కళ్లలో నీళ్లు: నీ వలన నాకు మోక్షం లభించింది. వశిష్ఠ ఉపదేశం. వశిష్ఠుడు: రాజా, భార్య భక్తి వలన భర్తకు మోక్షం కలిగింది. అయితే ఒకరోజు ఫలం ఇంతైతే నెలరోజులు మాఘమాస స్నానం చేస్తే మానవుడికి ఎంత గొప్ప మోక్షం లభిస్తుందో ఆలోచించు. వశిష్ఠ ఉపదేశం. దిలీపుడు: గురుదేవా, ఈ కథ విని నా జీవితం ధన్యమైంది.